ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు శక్తివంతమైన సంకటహర చతుర్థి జూలై నెల 15, 16 తేదీల్లో మిథున రాశి వారి జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ రాబోతుంది. వీరి లైఫ్ మొత్తం మారిపోతుంది. 100% జరగబోయేది ఇది. జూలై నెల 15, 16, 17 తేదీల్లో మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, వీరి లైఫ్ ఏ విధంగా మారబోతుంది, 100% జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. నెంబర్ 1, వశీకరణ మాంత్రికుడు. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషములు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకెబిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి. కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును. గురువు గారి ఫోన్ నెంబర్ 8096448525. గురువుగారి నెంబర్కు కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మిథున రాశి వారికి సమయం అరుదైన అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీ రంగాలలో ఆటంకాలు అనేవి ఎదురైనప్పటికీ వాటిని మీరు అధిగమించే ప్రయత్నాలు కూడా చేస్తారు. బంధుప్రీతి ఉంటుంది. ఒక ముఖ్యమైన పనిలో కదలిక వస్తుంది. ఒక శుభవార్త మీకు చాలా మనోధైర్యాన్ని పెంచుతుంది. గోసేవ చేయాలి, మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది. ధనయోగం శుభప్రదం. వ్యాపార బలం మీకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో నూతన ప్రయత్నాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి. పెట్టుబడుల విషయంలో మేలు జరుగుతుంది. ఉద్యోగంలో సకాలంలో పనిచేయడం వలన ఒత్తిడి తగ్గుతుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. శ్రీ దత్తాత్రేయ స్వామివారిని స్మరించండి. మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది. మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు కూడా ఊహించలేనటువంటి మార్పులు అయితే మీరు పూర్తిగా ఈ సమయంలో మీరు చూస్తారనే చెప్పడంలో సందేహం లేదు. ఈ మిథున రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అరుదైన అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీ జీవితం మునుపెన్నడు కూడా చూడలేని రీతిలో మారుతుంది. మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదములు, పునర్వసు 1, 2 పాదాల్లో ఎవరైతే జన్మించారో వారందరూ కూడా మిథున రాశికి చెందుతారు. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల యందు చెప్పబడి ఉంది. రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి. సన్నని పాదాలు, నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్ర బుద్ధి కలిగి ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు. కాలానుగుణంగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు. మిథున రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ అందరికీ తలలో నాలుకలాగా వ్యవహరిస్తారు. వీరికి కళలపైన ఆసక్తి అధికంగా ఉంటుంది. అల్ప సంతోషి అని వీరిని చూసి మనం చెప్పవచ్చు. చిన్న విషయానికి సంతోషిస్తారు. తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు. చక్కటి వాగ్దాటి ఉంటుంది. అవసరమైతే తను నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం అయితే కూడా వీరిలో ఉంటుంది. చంచల స్వభావం ఉంటుంది, కానీ ప్రతి పనిలోనూ విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది. ఏదైనా సరే ఒక పనిని ప్రారంభించేటప్పుడు మంచి చెడులను బేరీజ్ వేసుకుని కానీ పనిని ప్రారంభించారు. ఈ రాశికి సంబంధించినటువంటి వారి జీవితంలో ఈ సమయంలో చాలా మార్పులు అయితే జరగబోతూ ఉన్నాయి. మునుపెన్నడూ కూడా మీరు చూడలేనటువంటి విధంగా మీ జీవితంలో మార్పులు అయితే ఈ సమయంలో చోటు చేసుకుంటాయని చెప్పడంలో సందేహం లేదండి. మిథున రాశికి సంబంధించినటువంటి వారికి ఆర్థిక పరంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగాను, వైవాహిక జీవితపరంగా కూడా ఈ సమయంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ఈ రాశికి చెందినటువంటి వారికి ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు అయితే ఇస్తుందండి. మీ రాష్ట్రాధిపతి అయిన బుధుడు 2వ అంటే ధనస్థానంలో ఉండడం చేత మీ మాట తీరుతో, తెలివితేటలతో డబ్బు సంపాదించే మార్గాలు కనిపిస్తాయి. ఆదాయానికి లోటు అనేది ఉండదు. అయితే మీ యొక్క 12వ ఇంటి అధిపతి అయిన శుక్రుడు నెలలో ఎక్కువ భాగం అంటే జూలై 26 వరకు కూడా 12వ ఇంట్లోనే సంచరించడం చేత ఖర్చులు అనేవి విపరీతంగా పెరుగుతాయి. ముఖ్యంగా విలాసాలు, బట్టలు, ప్రయాణాలు మరియు వినోదం కోసం అధికంగానే ఖర్చు చేస్తారు. పెట్టుబడులకు ఇది చాలా సరైన సమయం కాదు. కాబట్టి సంపాదన బాగున్నప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు కూడా నియంత్రించుకోవడం చాలా అవసరం. ఈ సమయంలో మీ యొక్క వైవాహిక జీవితం మరియు
భాగస్వామ్య సంబంధాలు చాలా బాగుంటాయి. మీ రాశిలో ఉన్న గురువు నేరుగా మీ 7వ ఇంటిని చూడడం వలన మీ జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. వారి నుండి మీకు పూర్తి మద్దతు కూడా లభిస్తుంది. అయితే మీ 3వ ఇంట్లో కేతు ఉండడం చేత తోబుట్టువులతో సంబంధంలో కొంత దూరము లేదా వాదనలు జరగవచ్చు. ఈ నెల చివరిలో అంటే జూలై నెల 28 కుజుడు మీ యొక్క 4వ ఇంట్లోకి ప్రవేశించడం చేత గృహంలో కొంత అశాంతి కలగవచ్చు. మీ భాగస్వామి మద్దతుతో మీరు ఈ సమస్యలు అయితే పరిష్కరించుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆరోగ్యపరంగా ఈ సమయం గురువు మీ రాశిలో ఉండడం చేత మీకు ఒక రక్షణ కవచం లాగా పనిచేస్తుంది. పెద్ద అనారోగ్యాలు ఏవి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేవు. అయినప్పటికీ కూడా 3వ ఇంట్లో కేతువుల కుజుల ప్రభావం వలన ధైర్యం దుస్సాహసంగా మారి చేతులు లేదా భుజాలకు సంబంధించిన చిన్న చిన్న గాయాలు కావచ్చు. ఈ నెల సూర్యుని సంచారం వలన వేడి కళ్ళకు సంబంధించిన సమస్యలు కలగవచ్చు. తగినంత విశ్రాంతి తీసుకోవడం, చల్లని ప్రదేశాల్లో ఉండడం మరియు ధ్యానం చేయడం వలన మీరు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. విద్యార్థులకు ఈ సమయం ఏకాగ్రతను పరీక్షించేదిగా ఉంటుంది. మీ విద్యాకారకుడైన శుక్రుడు 12వ ఇంట్లో ఉండడం వలన చదువు కన్నా కూడా ఇతర వినోదాలు, స్నేహితులపైన మనసు మళ్ళీ అవకాశం అయితే ఉంటుందండి. అయితే మీ రాశిలో ఉన్న జ్ఞానకారకుడైన గురువు మీ 5వ ఇంటిని చూడడం మీకు ఒక వరం లాంటిది. మీరు పరధ్యానాన్ని జయించి కాస్త కష్టపడినట్లయితే చాలు, పరీక్షల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే మీరు సాధిస్తారు. గురువు అనుగ్రహం కారణంగా కష్టమైన సబ్జెక్టులు కూడా సులభంగా అర్థం చేసుకుంటారు. ఈ రాశి వారు ముఖ్యంగా వ్యాపారం గురించి చూసుకున్నట్లయితే వ్యాపారస్తులకు ఈ సమయం అద్భుతమైన పురోగతినిస్తుంది. మీ 10వ ఇంట్లో శని శక్తివంతంగా ఉండడం చేత వ్యాపారంలో కొత్త శిఖరాలు అందుకుంటారు. మీ వ్యాపారానికి సమాజంలో మంచి పేరు, కీర్తి ప్రతిష్టలు వస్తాయి. గురువు అనుగ్రహం కారణంగా కొత్త భాగస్వామ్య ఒప్పందాలు లభిస్తాయి. ముఖ్యంగా కన్సల్టెన్సీ, విద్య, కమ్యూనికేషన్ మరియు న్యాయ రంగాల్లో ఉన్నవారికి ఇది చాలా అనుకూలమైన సమయము. వ్యాపార విస్తరణకు లేదా కొత్త శాఖలను ప్రారంభించడానికి కూడా ఇది చాలా సరి అయిన సమయం అనే చెప్పడంలో సందేహం లేదండి. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు తెలుసుకుందాం. వ్యాపార విషయానికి వస్తే వీరు వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి చాలా చక్కటి లాభాలు గడిస్తారు. రెండు పక్షముల నడుచు వ్యవహారాలను చక్కదిద్దులకు వీరు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు. న్యాయవాద వృత్తి, వార్తా ప్రసార వృత్తి, తంతి తపాలా శాఖలు, ముద్రణాలయంలో టైపు, షార్ట్ హ్యాండ్, కావ్య రచనకు సంబంధించినటువంటి వృత్తులు యందు వీరు చక్కగా రాణిస్తారు. గ్రంథ రచన చేట, అనువాదము చేట, పత్రికల్లో రచనలు చేటి యందు వీరు నేర్పరులు. సెక్రటరీ, రాయబారము, దౌత్య వృత్తిలో కూడా వీరు చాలా బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావాల్సిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరండి. అందుచేత వీరికి ధనంను గురించిన చింత, భవిష్యత్తు గురించిన ఆందోళన వీరిలో అధికంగా ఉంటాయి. మిథున రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ. ప్రేమ ఒకరితోనూ, వివాహము మరి ఒకరితోనూ వీరి జీవితంలో జరగవచ్చు. అయినప్పటికీ కూడా వీరి విషయాలు ఎవరికి కూడా తెలియకుండా వీరు వ్యవహరిస్తూ ఉంటారు. అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది. వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడూ కూడా విమర్శిస్తూనే ఉంటారు. వీరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతులు లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించుట జరగాల్సి ఉంటుంది. ఈ ఎదుటివారిని బట్టి స్వభావమును మార్చుకున్నట్టు వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఇతరులను అర్థం చేసుకున్నట్లోనూ మంచి చెడులను విమర్శించట్లో కూడా వీరికి వీరే సాటి. మిథున రాశి వారు కాలమును, ధనమును, వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకోగలుగుతారు. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.